ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్లాదేశ్ ద్వారా లేదు లేదు సార్ అంత అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా. ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్, అది కూడా వాస్తవం కావచ్చు సార్. బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి. అవును. సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్. అలా మనకు చేయడానికి కుదరదు సార్. ది ఓన్లీ వేస్ టు ఇంక్రీజ్ ద పెట్రోల్. ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవాలి మన బార్డర్. కరెక్టే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడున్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా బెంచింగ్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవ్వడం, ఇక్కడ కూడా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్. కానీ అవకాశం ఉంది సార్, జరగచ్చు కూడా. ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది. త్రిపుర, అస్సాం, మేఘాలయ ఆల్సో అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్. సార్ 4096 కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి. చిన్న బార్డర్ కాదు, వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ బార్డర్. మాక్సిమం బంగ్లాదేశ్తోనే 4096 కిలోమీటర్స్. ఆ లెంత్ ఆఫ్ బార్డర్ ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూని షార్ట్ అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? డిప్లొమాటికలీ ఎంగేజ్ చేయాలి. బంగ్లాదేశ్ తోటి డిప్లొమాటికలీ ఎవరైతే ఇప్పుడు మిలిటరీ లీడర్స్ కంట్రోల్ తీసుకున్నారో వాళ్ళతో మనం డిప్లొమాటికల్గా మిలిటరీగా మాట్లాడి సిచ్యువేషన్ని కంట్రోల్, వాళ్ళకి కావాల్సినంత సహాయం మనం ఇచ్చి దాన్ని డిప్లొమాటికలీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అందులోనే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు కదా. అవును సార్. సార్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మనకి గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలియదు. ఆర్మీ వాళ్ళు మేము కంట్రోల్లో తీసుకున్నాము, కంట్రోల్ తప్పలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏదో మనకు తెలియదు. అంటే నేను ఈరోజు ఒక త్రిపురలో ఉన్న మన ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది న్యూసెన్స్ అయితే ఉంది, బయటకు అనుకున్నంత పీస్ఫుల్ అయితే కాదు అంటారు. అవును అవును సార్. సో దట్ ఈస్ వై మన బార్డర్స్ మనకి ఐసిపి అని ఉంటుంది సార్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఉంటుంది. అక్కడ నుంచే రావడం వెళ్ళడం అంతా జరుగుతుంది సార్. వాటిల్ని సీజ్ చేయడము, ఎక్స్ట్రా మ్యాన్ పవర్ స్ట్రెంత్ పెట్టి వాళ్ళని గార్డ్ చేయడం మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది. మీరు చెప్తున్న అంటే కొన్ని ప్రాంతాల్లో త్రిపుర లాంటి స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్వరలో. దీని ఇంపాక్ట్ పడుతుంది అంటారా? పడుతుంది సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ డిసిషన్. అంటే దీనివల్ల లోకల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఆ డైమెన్షన్లో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ కాల్. మనం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు సార్. అంటే బంగ్లాదేశ్ అనేది మనకి ఎప్పటికైనా మనం కంట్రోల్ చేస్తే బెస్ట్ అంటారు. మనమే చేయగలం సార్, ఇంకెవరు చేయలేరు సార్ దాన్ని. ఎందుకంటే మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీ తోటి. ఆ కంట్రీకి డెమోక్రసీ నేర్పింది మనం, ఆ కంట్రీలో డెమోక్రసీ తెచ్చింది మనం. సో చాలా కల్చరల్ రూట్స్ మనకి. మీరు అన్నారు బంగ్లాదేశ్ అంటే బెంగాలే కదా సార్ అని అన్నారు, అందులోంచి పుట్టిన పేరే కదా. సో ఆ కల్చరల్ కనెక్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు కూడా. కాబట్టి మనం ఆర్థికంగా కూడా, పొలిటికల్గా కూడా, డిప్లొమాటికల్గా కూడా బంగ్లాదేశ్కి చాలా సాయం చేసాం సార్ ఇన్ ది పాస్ట్. సో దే విల్ యాక్సెప్ట్ ఆల్ దోస్ థింగ్స్. సో మనం తప్పితే యాజ్ ఆఫ్ నౌ నో స్టేట్మెంట్ హ్యాస్ కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ పాకిస్తాన్. ఆ స్టేట్మెంట్ సార్ మళ్ళీ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం లేదు, అది లేదు సార్. అది ఇండియా విల్ టేక్ కేర్. సో వీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్. సో అది మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే లా అండ్ ఆర్డర్ తప్పడం వల్ల మన స్టేట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా, అదొక్కటే మనం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే అంతే సార్. మరొకసారి మనం ఆర్మీలోకి వద్దాం సార్. ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? సార్ సింపుల్ సార్, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. ఒకటే స్టేట్మెంట్ సార్, బీ డిసిప్లిన్డ్. మీరు ఆలోచించే విధానంలో డిసిప్లిన్, మీరు తినే ఫుడ్లో డిసిప్లిన్, మీరు ఎక్సర్సైజ్ హెల్త్ పరంగా డిసిప్లిన్, మీరు ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్. నేను చెప్పాను 3 సబ్జెక్ట్స్. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్, దేశం పట్ల ఒక ఫండమెంటల్ పేట్రియాటిక్ ఫీలింగ్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎనీ పర్సన్ క్యాన్ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సార్ ఎస్ఎస్బిలో సర్వీస్ సెలెక్షన్ బోర్డులో నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. 15 క్వాలిటీస్ ఉంటాయి సార్. దాన్ని OLQs అంటారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ప్రోబిటీ, ఇవన్నీ ఉంటాయి.
ఈ 15 క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ తప్పినా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సార్. సో మీరు యాజ్ అన్ ఇండివిజువల్ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ న్యాచురల్గా రావాలి. అచ్చా. అప్పుడు సెలెక్షన్ ఈజీగా అయిపోతుంది సార్. ఓకే. సాధారణంగా ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అందరికి తెలిసేది. అవును సార్. మీకు తెలిసిన స్టోరీ చెప్పండి ఒకటి. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారండి? డెఫినెట్గా చెప్తాను సార్. ఫస్ట్ ఇది చాలా మందికి తెలియదు సార్. ఇండియాకి స్వతంత్రము 15th ఆగస్ట్ రోజు ఎందుకు వచ్చింది? 14th నైట్ కదా వచ్చింది. 14th నైట్ మనం చేసుకున్నాం. అవును. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎప్పుడు? 15th ఆగస్ట్. 15th ఆగస్ట్ వాజ్ వెరీ ఇన్ఆస్పీషియస్ డే, మంచి రోజు కాదు. అచ్చా. కాకపోతే బ్రిటిషర్ వాజ్ హెల్బెంట్ నేను ఈ రోజే ఇస్తాను. దానికి చాలామంది యూత్కి ఆన్సర్ తెలియదు సార్. ఎందుకు అదే రోజు ఇచ్చారంటే 15th ఆగస్ట్ రోజే జపాన్ సరెండర్ అయింది. ఆ జపాన్ సరెండర్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంది లార్డ్ మౌంట్ బ్యాటన్. అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆన్ దట్ డే ఓన్లీ. అందుకే మీరు ప్రియాంబుల్ చదివితే కనుక ఫస్ట్ లైన్ ఏముంటుంది సార్? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఎందుకు అలా రాసాము? ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు మొత్తం వరల్డ్లో, నేను భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాను అని మాట్లాడాడు సార్. మనమే అన్నాం, నువ్వు ఎవడురా ఇచ్చేటోడివి, నేను కష్టపడి సంపాదించుకుంది. అందుకే స్టేట్మెంట్ ఎలా రాసాం? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు అవర్ సెల్వ్స్. ఇది యూత్కి తెలియాలి సార్. ఎందుకంటే 1947, 75, 80 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఈ నాలెడ్జ్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వట్లేదు. మనం ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన యూత్కి నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ది, ప్రతి ఒక్క పేరెంట్ది, ప్రతి ఒక్క అడల్ట్ది నేర్పించాలి సార్. ఎందుకంటే మనం మన కల్చర్ గురించి మర్చిపోతున్నాం సార్. ఎంత కష్టపడితే జనరలీ మనకి చిన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, గాంధీ తాత వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మనకు నేర్పించారు సార్. కానీ అది పూర్తి వాస్తవం కాదు సార్. సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ త్యాగాలు చేస్తే మనకు వచ్చింది సార్. మనం ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 1919 జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు. జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాలుస్తారు. 1919లోనే ఎందుకు జరిగింది సార్? ఇందులో హిస్టరీ ఉంది సార్. 1919లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్? 1920లో ఎందుకు జరగలేదు? 1925లో ఎందుకు జరగలేదు? 1915లో ఎందుకు జరగలేదు? 1919లోనే ఎందుకు జరిగింది? నేను మీకు చెప్తాను, పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. 1914 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్. 1914-15 to 1919 ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు? మనమే కదా, మనల్ని తీసుకెళ్లారు కదా సార్. అవును. సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్ట్, నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు, జర్మన్ని చంపాడు, ఒక వైట్ మ్యాన్ని చంపాడు. సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది. ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి. సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ 1 in 1919, General Dyer was given instructions, rebuild the fear in them. ఓకే. రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్. ఎలా? వాళ్ళకి కాల్చి చంపేయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ లుక్ అప్ టు మీ. సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే 1919 జలియన్ వాలాబాగ్. సో అండర్స్టాండ్, వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు. ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకి ఎంత బాధ్యతగా ఉండాలి సార్. సో ఆ బాధ్యత, అందుకే నేను చెప్పాను, బీ డిసిప్లిన్డ్, టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్. సో ఈ రెండు డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడూ డిస్టర్బ్ చేయలేడు మనల్ని. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? యూత్ ఇండిసిప్లిన్డ్గా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చింది. ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్, సుప్రీంకోర్టు కూడా ఖారీజ్ చేసింది కదా సార్, వదిలేయచ్చు కదా. యూత్ ఇండిసిప్లిన్డ్ అయిపోయింది. నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్, ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు. షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్. అవును. అసలు ఎలా చేస్తారు సార్? ఇన్ ది కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ మెన్షన్డ్ హిమ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. నువ్వు ఫాదర్ ఆఫ్ ది నేషన్ బొమ్మ ఎలా ఇరగొడతావు? మీరు చెప్పారు కదా ఇండిసిప్లైన్. అది ఆమె హసీనా బెడ్ మీద కూడా పడుకుంటాడు.
ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయారు. అది ఓకే, అది లూట్ ఇస్ అండర్స్టూడ్. ఇలాంటి సిచ్యువేషన్ లూట్ తప్పే కదా. కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీకోసం పోరాడి మీకోసం జైలుకి వెళ్ళి మీకోసం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మీరు ఆయన బొమ్మతో అలా చేయడం నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది 100% తప్పు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ వీళ్ళు తెలియదేమో. తెలియదు సార్, ఆయన స్టోరీ వీళ్ళు తెలియదు సార్. అందుకే చెప్తున్నాను. నేను చెప్పాను కదా, బాధ్యత ఎవరిది? టీచర్ది, పేరెంట్ది, అడల్ట్ది. అక్కడ ఎవరో బాధ్యత తప్పాడు సార్. సో యాజ్ ఎ పేరెంట్ అందరూ విన్న వాళ్ళందరూ చెప్తున్నాను సార్, యాజ్ ఎ పేరెంట్ దేశం పట్ల భక్తి, గౌరవం రెండు పిల్లల్లో తెచ్చే బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది, ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్స్. ఓకే, నేను ఇందుకు క్వశ్చన్ అడిగా సార్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఆ ఎమోషనల్ ఎలాగుంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలాగుంటాయి సార్? ఇంకా పక్కన పాకిస్తాన్ కనిపిస్తుంటది, ఒకవైపు మనం. మీరు వాగా బార్డర్ వెళ్ళి ఉంటారే, వెళ్ళానండి. ఎలా ఉంటుంది సార్ అక్కడ? సో అన్ని బోర్డర్లు అలా కనిపించదండి. నేను చాలా బోర్డర్ చూసా. అవును, వాగా బార్డర్, చూసా. ఫరీద్కోట్ బార్డర్ లో కూడా సిమిలర్ డ్రిల్ జరుగుతుంది. ఫరీద్కోట్, వాగా బార్డర్ లో సార్ ఇవి రెండు సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. దే ఆర్ నాట్ రెగ్యులర్ బార్డర్ పోస్ట్, దే ఆర్ కాల్డ్ సెరిమోనియల్ బార్డర్ పోస్ట్. యూత్ లో దేశంలో ఒక పేట్రియాటిక్ స్పిరిట్ తేవాలని చెప్పి ఇలాంటి సెరిమోనియల్ బార్డర్స్ ని తెస్తారు. మీరు అక్కడ ఉంటే గనక గూస్ బంప్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆడి పరేడ్ కి ఢిల్లీ వెళ్ళండి సార్, జనవరిలోనే వెళ్ళండి సార్, ఆగస్ట్ కాదు, జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్ కి ఢిల్లీ వెళ్ళండి సార్. అక్కడ మీరు ఉన్నట్టయితే మాత్రము ఆ 1.5 hour ఎంత చల్లగా ఉంటుందంటే సార్, మీరు అక్కడ ఉండలేరు ఆ చల్లో. కానీ ఆ 1.5 hour పరేడ్ స్టార్ట్ అయిందంటే మీకు చలి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల హీట్, దేశ భావన అట్లా వస్తుంది సార్.